వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల్ మంబాపూర్ బడుగు బలహీన వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను దశల వారీగా అందజేసేందుకు కృషి చేస్తామని కోట్పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి తెలిపారు. గురువారం మండల పరిధిలోని మంబాపూర్ గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షులు మైపూస్ ఆధ్వర్యంలో మహాలక్ష్మి పథకం గ్యాస్ సిలిండర్ పత్రాలను కోట్పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అందజేసేందుకు ఎనలేని కృషి చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తారని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ప్రకాశం, పంచాయతీ సెక్రటరీ సంజీవ్ కుమార్, లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఫోన్ చేసి అడగొచ్చు, మా నంబర్కి గ్యాస్ నంబర్ చెప్తే ఆయన చెప్తాడు ఏమైనా ప్రాబ్లం ఉంటే. చేతి పెట్టా చూడు ఇంతమంది లలిత పిలానికి ప్రారంభానికి 5 మంది మహిళలకు ఉండాలి. ఈరోజు మన మంబాపూర్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి 6 పథకాల్లో భాగంగా ఈరోజు మనము గ్యాస్ సిలిండర్ సంబంధించి ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారము మనం ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. దాని ప్రకారం మన ముఖ్యమంత్రి వర్యులు మరియు మన తాండ్రు ఎమ్మెల్యే గారు అందరం కృషి చేసి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చి మీకు 500కే సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇంకా కొంతమంది రాలేవనే ప్రాబ్లంలు ఉన్నారు. వాళ్ళు కూడా సెక్రటరీకి సంప్రదించినట్లయితే మన గ్యాస్ ఏజెన్సీ దగ్గర పోయినట్లయితే అది కోడ్ చూసి వాళ్ళకు కూడా మిగతా డబ్బులు వేసే విధంగా చూస్తారు వాళ్ళు. మరి కరెంటు విషయంలో కూడా కొంతమందికి ఇంకా కరెక్ట్గా చేయించుకోలేరు, అవి కూడా చేసుకోవడం. అవి ఎప్పుడైతే అంటే ఇప్పుడు కొత్తగా 21 తారీఖు నుంచి రేషన్ కార్డులు స్టార్ట్ అవుతాయి. ఈ నెల 21 నుంచి ఎవరైతే రేషన్ కార్డులు లేవో పిల్లలవి కూడా ఎక్కించుకోవాలనుకున్న వాళ్ళు, అన్నదమ్ములు కానీ అక్కజనం కానీ ఆదాలా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఆ రేషన్ కార్డుల తర్వాతనే కరెంటు మీటర్కు మనకు శాంక్షన్ వస్తుంది. ఒకటే రేషన్ కార్డు మీద ఇద్దరం అన్నదమ్ములు ఉన్నా కూడా అది రాదు, ఒకటే మీటర్కి వస్తుంది. కాబట్టి అది రేషన్ కార్డుల ప్రక్రియ ఇప్పుడు ఎవరైనా ఊళ్ళో ఎక్కడైనా ఉన్నా కూడా చెప్పుకొని ఈ 21 తారీఖు నుంచి మళ్ళీ అప్లై చేసుకోవాలి కొత్త రేషన్ కార్డులకు. కొత్త రేషన్ కార్డులు తీసుకున్న తర్వాత మనకు వస్తాయి. ఇండ్ల విషయం కూడా రేషన్ కార్డు మీదనే ఇల్లు లేని వాళ్ళకు ఫస్ట్ లేని వాళ్ళకే ఇస్తారు. జాగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే ఇండ్లు ఇస్తారు. అది ఇప్పుడు మన దసరా తర్వాత అది కూడా ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్నట్టు మోహిత్ కానీ, ప్రకాశం అన్న కానీ, ఇక్కడ ఉన్నటువంటి మైపూస్ కానీ అందరం మూలాన్ని అందరం కూకొని ఎవరికైతే లేదో వాళ్ళకే ఫస్ట్ ఇస్తాం. నాకు దగ్గర ఉన్న ప్రకాశం దగ్గర ఉండి ఇట్లా మైపూస్ చెప్పిన వాళ్ళ కాదు, అందరం చూసి ఎవరైతే పేదగా ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఇల్లు లేదో జాగా ఉండి వాళ్ళ తర్వాతనే మీకు వాళ్ళకి ఫస్ట్ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అంతే కాబట్టి ముందు మనం రేషన్ కార్డులు తీసుకోవాలి. మీరు రేషన్ కార్డులు నాకు ఇల్లు ఇవ్వలేరు, అది లేదు ఇల్లు అంటలేదు. జాగా ఉన్న తర్వాత కూడా ఇల్లు ఎవరైనా మామూలుగా ఉన్నాక కూలి పనులు సిద్ధంటే దాన్ని కూలి చేసుకొని లేవల్ చేసుకున్న తర్వాత మీకు జాగా ఇల్లు వస్తుంది. లేకుంటే మాకు ఇల్లు ఉన్నది దాని మీద ఇవ్వాలి కూలిపి అది అట్లనే కట్టుకుంటామంటే కూడా ఇయ్యారు. ఫస్ట్ ప్రభుత్వం సిద్ధాంతం ఏమున్నదంటే ఫస్ట్ జాగా ఉండాలి. ఎంతైనా ఉండాలి. మనకు కట్టుకునే స్తోమత ఎంత ఉంటే దానికి 5 లక్షల రూపాయలు మనకి ఇస్తారు. దానికి మనం అందరం కూకొని ఫస్ట్ లేనలోకి ఇస్తాం. కాబట్టి మీరు అన్నీ చూసి తర్వాత ఏంటంటే మళ్ళీ కొద్దిగా కూలిపోయినాయి, మళ్ళీ ఇంకా కొద్దిగా అన్నదమ్ములు ఉన్నాయి, అవి సెకండ్ స్టెప్లో. ఫస్ట్ అయితే లేనోళ్ళకి మనం 15-20 వరకు మనం తీసుకురాగలుగుతాము. ఫస్ట్ లేనోళ్ళకి ఇచ్చుకున్నాము, తర్వాత మిగతాళ్ళకి చూద్దాం. మీరందరూ ఇదే విధంగా ఎలక్షన్లో కూడా మనకు సంబంధించి సర్పంచ్ కానీ, ఎంపీటీస్ కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినట్లయితే ముందు కూడా మనము ఈ ఇండ్ల కానీ ఇంకేమో రేషన్ కానీ ఇంకేమైనా ఆపదలు ఉన్నా కూడా మేము తప్పకుండా మీరు అన్నీ తీరుస్తామని తెలియజేస్తూ ఇప్పటికీ మాకు మీ ఆశీర్వాదం ఉండమని కోరుకుంటున్నాం.